హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ టీవీ. పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈరోజు. ముందుగా పాలకూర కట్టలుగా తీసుకొని 4 కట్టలు తీసి కడిగి శుభ్రంగా పెట్టేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఉడికిన పాలకూరను తీసేసి చల్లటి వాటర్లో వేసుకోవాలి. అలాగైతేనే గ్రీన్ కలర్లో ఉంటుంది పాలకూర అనేది, కలర్ మారకుండా. చల్ల నీళ్ళల్లో వేసి ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయి తీసుకొని 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు. పాలక్ పన్నీర్లో ఈ మసాలా చేసి అప్పటికప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. ఇది వేగాక పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పాలకూరను కూడా అదే మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం ముక్క 1 చిన్నది, 4 వెల్లుల్లి, కాజు 7-8 కాజు లేకున్నా వేసుకోకుండా సరిపోతుంది. మామూలుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పన్నీరు, సాఫ్ట్ పన్నీర్ తీసుకున్నాను నేను 200 గ్రామ్స్. తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. క్యూబ్స్గా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడినంత ముందుగా పన్నీర్ వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. పన్నీర్ వేస్తే స్మెల్ అనేది పన్నీర్ స్మెల్ లేకుండా బాగుంటుందండి. వేయించినవి పక్కన తీసి పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకోవాలి, ఒక 1/2 కప్పు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించాలి. ఉల్లిపాయలు వేగాక పసుపు 1/4 టీ స్పూన్ వేసి మంచిగా కలిపి చేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూను వేసి మంచిగా కలిపి ఫ్రై అవ్వాలి. ఇవంతా రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. సరిపడినంత వాటర్ వేసి అదే జార్లో మిగతా పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. గ్రేవీ ఎలా కావాలో అలా వాటర్ వేసి కుక్ చేయాలి. ఇప్పుడు సాల్ట్ సరిపడినంత చెక్ చేసుకొని వేసుకోవాలి. కుక్ అవుతున్న పాలకూర పేస్ట్లో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి మంచిగా మొత్తం కర్రీ కుక్ అవ్వాలి. 5-10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, పౌడర్ చేసింది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి.
మినిట్స్ దగ్గరికి కొద్దిగా ఉడికేంత వరకు ఉంచి కర్రీ రెడీ అయిందండి. చక్కగా మొత్తం గ్రేవీ అంతా పన్నీరు కుక్ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అది చేసిన మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఈ పన్నీర్ కర్రీలో. ఇది చపాతీలోకి, రైస్లోకి, ఎలాంటి దాంట్లోకైనా చాలా బాగుంటుంది. పులావ్, బగారా రైస్ అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.